ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నెహెమ్యా గ్రంథం 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. మీ ఆలోచనలు ఎరిగిన దేవుడు ఆయన తప్పకుండా మీరు కోరిన రేవునకు చేర్చబోతున్నారు. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీ విశ్వాసం యొక్క పరిమాణాన్ని బట్టి ఆయన మీ జీవితపు క్షేత్రములో గొప్ప అద్భుతాలు ఆయన చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనకు మధ్యలో ఆ సంబంధాన్ని కట్టి నిలిపి ఉంచగలిగిన ఒక అదృశ్య శక్తి ఏమిటో తెలుసా? దాని పేరు విశ్వాసము. ఎవరైతే ప్రభునందు విశ్వాసం కలిగుంటారో, ప్రభువులోని మన కొరకు సిద్ధపరచబడి దాచబడిన ప్రతి ఒక్క బహుమానం, ప్రతి ఒక్క ఆశీర్వాదం, ప్రతి ఒక్క మేలు మనం విశ్వాసము ద్వారా సొంతం చేసుకోవచ్చు. మన జీవితాల్లోకి దానిని మనం విడుదల చేసుకోవచ్చు. విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టలుగా ఎంతమాత్రం ఉండలేరు. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలంటే మనం ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు ఎవరైతే నమ్ముతారో అది విశ్వాసముగా హెబ్రీ పత్రిక ఈ రచయిత పేర్కొంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస సహితమైన ప్రార్థన మన జీవితాల్లోకి దేవుని యొక్క మహిమను విడుదల చేస్తుంది. విశ్వాసం గల ప్రార్థన సమస్తమును సాధ్యపరుస్తుంది. అందుకే ప్రభు అన్నారు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయన ప్రకటించారు. ఈ విశ్వాసానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక శక్తి కూడా ఉంది. దాని పేరు సందేహం లేదా అనుమానం. దేవుని యొక్క గుణగణాలలో, దేవుని యొక్క లక్షణాలలో, దేవుని యొక్క వాగ్దానాలలో ఊగిసలాడడం, గట్టిగా నమ్మలేకపోవడం, అది సందేహం, అది అనుమానం. ఈ అనుమానం యొక్క శక్తి విశ్వాసం యొక్క శక్తిని నిర్వీర్యం చేయడానికి తీవ్రముగా ఎల్లవేళలా అది పనిచేస్తూనే ఉంటుంది. అయితే మనం విశ్వాస జీవితంలో అంతకంతకు మనం ఎదిగిపోవడానికి, మనం దేవుని నుండి అందుకొనవలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మనం పొందడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సందేహం అనే శక్తితో నిరంతరము కూడా పోరాటం చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఆ పోరాడే ప్రయత్నంలో చాలాసార్లు ఈ అనుమానపు శక్తి లేదా ఈ సందేహించే శక్తి మనల్ని నిరుత్సాహానికి గురి చేస్తుంది, మనల్ని బాధిస్తుంది, మనల్ని శూన్యమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. అందుకని మనం దేవుని యందు బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడానికి దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు చేసిన సాక్ష్యాలు
మనం వింటూ ఉండాలి. అంత మాత్రం కాదు, దైవ లేఖనములో దేవుడు అద్భుతమైన శక్తిని విడుదల చేయడం ద్వారా ఎక్కడైతే అద్భుతమైన కార్యాలు ఏ స్థలములో ఏ చోట జరిగించబడ్డాయో ఆయా లేఖన భాగాలని మనం చదివి ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు మనలో అద్భుతమైన విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది. ఎవరైతే సందేహిస్తుంటారో విశ్వాసానికి సందేహానికి మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క మనస్తత్వం నిలకడైనదిగా ఎప్పుడు ఉండదు. ఎందుకనంటే వారు అనుమానిస్తున్నారు కాబట్టి. దేవుని బిడ్డ, మీరు అనుమానాన్ని మీ జీవితంలోనికి రానివ్వక, మీరు ఈ అనుమానాన్ని ఎదిరించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆశ్రయించండి. దేవుని వాక్యాన్ని మీరు హృదయములో దాచుకొనండి. దేవుని వాక్యాన్ని నిరంతరం పఠిస్తూ ఉండండి. సందేహించువాడు రెండు వైపులకు లాగబడతాడు. ఇటు నమ్మకానికి అటు సందేహానికి మధ్యలో లాగబడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి అతడు నమ్ముతున్నట్టుగానే అనిపిస్తుంది, మరికొన్నిసార్లు అతడు అనుమానిస్తున్నాడు, సందేహిస్తున్నాడు అని అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదొక పోరాటం. ఈ పోరాటంలో మనం నిలిచి గెలవాలంటే ఇక క్రొత్త పద్ధతులు ఏమీ లేవు. దేవుని వాక్యమే దానికి అసలైన మందు, అసలైన పరిష్కారం. ఆ వాక్యాన్ని మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో దేవుడు మీ జీవితంలో ప్రత్యక్షపరచబడతాడు. ఒకసారి ఒక ప్రాంతంలో సైంటిస్టులు ఒక కొండ మీద పరిశోధన చేస్తున్నారు. కొన్ని వనమూలికల్ని వారు పరిశోధిస్తున్నప్పుడు ఆ కొండ కింద భాగంలో ఆ లోయలో వాళ్ళు పరిశోధిస్తున్నటువంటి ఆ మొక్కలు, ఆ వృక్షాలు వారి కన్నులకు కనిపించినాయి. ఆ సమయంలో ఆ కొండ కిందకి దిగాలంటే చాలా కష్టం. అలాంత దూరంలో గొర్రెలు కాచుకునే ఒక పిల్లవాడున్నారు. వాడిని పిలిచారు, బాబు ఈ కొండ కింద భాగంలో అదిగో కనిపిస్తున్నాయి చూడు, ఆ వృక్షాలు, ఆ చెట్లు, ఆ ఆకులని నువ్వు కోసుకొని పైకెక్కుతావా? మేము తాడు వేస్తాం, నువ్వు ఆ తాడు పట్టుకొని క్రిందికి దిగు. ఆ తర్వాత ఆ తాడు పట్టుకున్నప్పుడు మేము తిన్నగా పైకి లాగుతామని చెప్పారు. అయితే ఆ పిల్లవాడు, అయ్యా నేను దిగుతాను, కానీ మీరు పట్టుకుంటే నేను ఎంత మాత్రం దిగలేను. నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలుచుకొని వస్తాను, ఆయన చాలా బలవంతుడు, మీరు కాసేపు ఆగండి అని చెప్పి ఆ పిల్లవాడు బయలుదేరాడు. ఒక ముసలవాడిని తీసుకుని వచ్చారు. ఆ ముసలవాడు మరెవరు కాదు, తన తండ్రి. ఆ సైంటిస్టులు ఆశ్చర్యపోయారు, మేము ఆయన కంటే చాలా బలంగా ఉన్నాం, ఈ ముసలివాడు నిన్ను ఎలా ఆపగలడు, ఎలా పట్టుకోగలడు అని అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నారు, ఆయన నా తండ్రి అని చెప్పాడు. ఆ తండ్రి ఎప్పుడైతే ఆ తాడు పట్టుకున్నాడో ఆ చిన్నవాడు ఆ తాడు యొక్క సహాయంతో కిందికి దిగి ఆ వనమూలికలు, ఆ చెట్ల ఆకులు కోసుకొని వడి నింపుకొని మరలా తాడు పట్టుకున్నాడు. ఆ ముసలివాడు ఆ త్రాడుని మెల్లగా పైకి లాగాడు. ఆ పిల్లవాడు బయటకు వచ్చేసాడు. ఆ సైంటిస్టులు ఆశ్చర్యపోయారు, మేము ఇంత బలంగా ఉన్నప్పటికీ ఒక ముసలివాడిని పిల్లవాడు నమ్మాడంటే ఆ ముసలివాడు అతని తండ్రి కావడం వల్లనే కదా అనుకున్నారు. అవును దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద అటువంటి విశ్వాసం ఉంచాలి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు పడకుండా పట్టుకుంటాడు, నా దేవుడు తిన్నగా పైకి లేవనెత్తుతాడు, ఆయన ఎంత మాత్రం నాకు కీడు చెయ్యడు అని నమ్మాలి. అటువంటి విశ్వాసంతో మీరు ముందుకు సాగండి. ప్రభు అద్భుతం చేస్తారు. ఈ దినమున అదే విశ్వాసం ప్రభునందు మీరు కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు. దేవుని మహిమను మీరు అనుభవిస్తారు. మీ కొరకు దేవుడు ద్వారాలు తెరవడం మీరు చూస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మా ప్రియ దేవా, ఈ ఉదయకాల సమయంలో మేము నీ యందు పరిపూర్ణమైన విశ్వాసముంచి మీ నుండి ప్రభు అద్భుతమైన కృపను, మీ నుండి అద్భుతమైన కార్యములను,
మీ నుండి అద్భుతమైన సహాయమును మేము పొందడానికి మాకు మార్గం సరళం చేయండి. అనేకసార్లు సందేహం, అనుమానం మా విశ్వాసంతో పోరాడుతున్నప్పుడు చాలా పర్యాయములు ప్రభువా మేము విశ్వాసముడు జారిపోయిన సమయాలున్నాయి. ప్రభువా మా తండ్రి, ఈ సమయంలో మేము ఎలాగూ విశ్వసించవలెనో, ఎలాగూ నాయన నమ్మవలెనో మాకు దారి చూపించి కృపను అనుగ్రహించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.